ఇరాన్ అధ్యక్షుడు ప్రాణాలు కోల్పోయారు. ఆయనకి సంబంధించినటువంటి వార్త నిన్న నేను పోస్ట్ చేశాను. మొన్న నైటే నేను పోస్ట్ చేశాను. నిన్న దాన్ని ఫాలో అప్ ఇచ్చాను. నాకు గతంలో ఎన్నో వార్తలు చేసాం, ఎన్నో ఇష్యూస్ చూసాం, కానీ ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అనిపించింది. ఇవాళ పత్రికలన్నీ కూడా అతని మీద వచ్చిన వివాదాలు ఇవన్నీ కూడా రాసినాయి కదా. నేను అది మొన్నట్టే చెప్పేశాను, ఎందుకంటే రెగ్యులర్గా ఇంటర్నేషనల్ న్యూస్ ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి. అయితే దాని మీదన ఒక టీం పనిగట్టుకుని ఫోన్లు చేసి బెదిరించేటటువంటి చర్యలకు పాల్పడ్డా నాకు అర్థం కాలేదు. రాత్రిపూట నేను 9ంటికి 10ంటికి అట్లాగా సైలెంట్ మోడ్లో పెట్టుకుని పడుకుంటా. వరుసనే మిస్డ్ కాల్స్ ఉన్నాయి. తర్వాత పొద్దున్నే 4ంటికి లేచిన తర్వాత ఒక కాల్ వచ్చేసింది 4:30, 5ంటికల్లా. ఏంటబ్బా అంటే, మా దేవుడు రైసీని గురించి అట్లా మాట్లాడుతావు నువ్వు, అంటే అదేందయ్యా మీకు దేవుడు ఎట్లా దేవుడు అయ్యాడు? ఆయన దేశానికి అధ్యక్షుడు కదా, మత పెద్ద అయితే కనుక ఓకే, దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు మత పెద్ద గురించి ఏం మనం మాట్లాడుకోలేదు, మతం గురించి ఏం మాట్లాడుకోలేదు కదా. పాయింట్ ఏంటి? హౌతీ తీవ్రవాదులు, హెజ్బుల్లా తీవ్రవాదులు, హమాస్ తీవ్రవాదులు, ఈ తీవ్రవాదులందరినీ అతను ప్రోత్సహిస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ ఎట్లాగో, పాకిస్తాన్ ఎట్లాగో అట్లాగే ప్రోత్సహిస్తున్నాడు. కాబట్టి అవన్నీనే కదా చెప్పిందంటే, వాళ్ళు ఉగ్రవాదులు ఎందుకు అవుతారు, తీవ్రవాదులు ఎందుకు అవుతారు అన్నారు. అప్పుడు నాకు అర్థం కాదు. అంటే తుపాకీ పట్టుకుని ఒక దేశంలోకి వెళ్ళి ఆ దేశంలో ఉన్నటువంటి 1200 మంది ప్రాణాలు తీసేసి ఇప్పటికీ 100 మందిని బందీలుగా పెట్టుకుని బ్రతుకుతున్నటువంటి వాళ్ళు తీవ్రవాదులు కాకపోతే వాళ్ళని దేశభక్తులు అంటారా లేదా ప్రపంచ భక్తులు అంటారా? నాకు అర్థం కాలేదు. ఇంకోటి, ఇజ్రాయెల్ చుట్టూతా ఉన్నటువంటి లెబనాను, అట్లాగే యెమెను, హౌతీ, ఇట్లాంటి ఇది యెమెన్లో హౌతీలు కావచ్చు, లెబనాన్లో హెజ్బుల్లా కావచ్చు, పాలస్తీనాలో హమాస్ కావచ్చు, సిరియాలో ఉన్నటువంటి 2 సంస్థలు కావచ్చు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆయుధాలు పట్టుకుని యుద్ధాలు చేస్తున్నారు. ఇజ్రాయెల్ అంతం చూస్తున్నారు. ఆయా దేశాలలో తిరుగుబాట్లు చేసి ఆ దేశాల్లో ప్రభుత్వాలని పక్కన పెట్టి తమ పరిపాలనలో నడుపుతున్నారు. ఒక దేశంలో తిరుగుబాటు చేసిన తీవ్రవాది అని అంటారు, కానీ వాళ్ళని తీవ్రవాదులు కాదని చెప్పి వీళ్ళు సర్టిఫై చేస్తున్నారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడం తప్పు కాదని చెప్పి సర్టిఫై చేస్తున్నారు. అంటే మన దేశంలో కూడా ఈ ఉన్మాదం పెట్టరేగిపోతుందా? తెలుగులో మాట్లాడారంటే మన తెలుగు రాష్ట్రాల్లోకి ఈ తరహా పరిస్థితి వచ్చిందా? అంటే తీవ్రవాదాన్ని ఇక్కడ అభిమానించి ప్రేమించి దానిని మతంతో లింక్ చేసుకునే వాళ్ళు తయారవుతున్నారా? నేను చాలాసార్లు ప్రస్తావిస్తా, భారతదేశంలో ముస్లింల్లో 100కి 95 నుంచి 99% మంది మంచోళ్ళు. 1% మంది ఇట్లాంటి భావజాలికులు వచ్చి వాళ్ళ పరువులు తీయకండి అని చాలాసార్లు ప్రస్తావించా. అంటే ఈ దేశంలో రేపొద్దున ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్లను కూడా వీళ్ళు దేవుళ్ళు అంటారేమో. పాకిస్తాన్ దేవుడు అనొచ్చేమో, తప్పేం లేదు, నేను కూడా అన్నాను. కానీ ఆఫ్ఘనిస్తాన్ అయితే తీవ్రవాద దేశమే. తాలిబాన్లు కూడా తీవ్రవాదులు కాదంటారేమో. పాకిస్తాన్ కూడా నా దృష్టిలో అయితే భారతదేశానికి వ్యతిరేక దేశమే. అది భారతదేశాన్ని నాశనం చేయాలని కుట్రలు పన్నుతున్న దేశమే. దాన్ని ప్రేమించేవాళ్ళు సరే ప్రేమించుకోండి, కానీ నువ్వు ప్రేమించావు కాబట్టి నన్ను కూడా ప్రేమించమంటమేంటి? నాకు అర్థం కాల. వాళ్ళు ఆయుధాలు పుచ్చుకుని యుద్ధాలు చేపిస్తుంటే యుద్ధాల గురించి అవసరం లేదు, వాళ్ళు మంచోళ్ళు అని చెప్పి నన్ను సర్టిఫై చేయమంటే ఎట్లాగా? నువ్వు సర్టిఫై చేసుకో. ఎందుకు ఈ తరహా వాతావరణం వచ్చేస్తుంది? క్రమంగా చాలా ప్రమాదకరంగా వెళ్ళిపోతుంది. ప్రపంచమే కాదు, మన దాకా పాకేస్తుంది ఎక్కడో జరుగుతున్న పరిణామాలు అనుకుంటే.